హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టమాటో పప్పు పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో టేస్టీగా చాలా బాగుంటుంది కదా, అదే టేస్ట్తో మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ. ముందుగా ఇక్కడ నేను కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పును తీసుకొని 1 గంట పాటు నానబెట్టానండి. ఇప్పుడు ఇందులో నేను 4 పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1 ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. ఇలా పప్పు కుక్ చేసేటప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా కారం అండి. మీరు కారం తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని కడిగి నానబెట్టుకుంటున్నాను. మనకి పప్పు 3 విజిల్స్కి కుక్ అయిపోయిందండి. పప్పు చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మనకి టమాటో పప్పు ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి పప్పు మెత్తగా అయిపోవద్దు. ఎలా అంటే మనం పప్పు చారుకి ఏ విధంగా కుక్ చేస్తామో అలా అవ్వకుండా కాస్త మనకి టమాటాలు పప్పు కనిపించాలి. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. మనకి టమాటా పులుపు ఉంటే పర్లేదండి, కానీ పులుపు ఉండవు కాబట్టి చింతపండు రసం యాడ్ చేయాల్సి వస్తుంది. అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే పప్పు చల్లారకు కూడా గట్టిపడదు. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, అలాగే 4 వెల్లుల్లి క్రష్ చేసుకొని వేస్తున్నాను. ఇవి కాస్త వేగాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసుకున్నాక వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేస్తున్నానండి. తాలింపులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేను వేయట్లేదు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోలేదంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ పెళ్ళిళ్ళ స్పెషల్ టమాటో పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మనకి అంతగా ఓపిక లేనప్పుడు క్విక్గా అయిపోయేదంటే టమాటో పప్పే అండి. కుక్కర్లో వేస్తే అదే కుక్ అయిపోతుంది. తాలింపు లేకుండా కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.